నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం వారికి ఇవ్వగల ఉత్తమ బహుమతి అని చెప్పుకోవచ్చు సరైన పెట్టుబడితో మీ పిల్లల కలలు ఆశయాలను సాధించవచ్చు మీ పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి మరి ఈ పెట్టుబడి ప్రణాళికలో ముఖ్యమైన స్కీమ్స్ ఇప్పుడు చూద్దాం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వంటి చాలా పెట్టుబడులు పిల్లల ప్రయోజనం కోసం కొనుగోలు చేయవచ్చు కొన్ని కేవలం వారి చదువు వివాహం కోసం మాత్రమే పిల్లల దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి వాటిలో ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడం ముఖ్యం మీ పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఇక్కడ కొన్ని ప్రభుత్వ పథకాలు ఇప్పుడు చూద్దాం ముందుగా సుకన్య సమృద్ధి యోజన ఇది 2015లో చిన్న డిపాజిట్ల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రభుత్వ ప్రాయోజిత పొదుపు పథకం ఈ పథకం తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు వారి ఆడపిల్లల ఖర్చులను చెల్లించడంలో సహాయపడుతుంది SSSY ప్రధాన లక్ష్యాలు చదువులో బాలికల అభిరుచులకు మద్దతు ఇవ్వడం వారి వివాహానికి ఆర్థిక భరోసా ఇవ్వడం ఇక రెండవది పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ మీరు ఇప్పటికే మీ పేరు మీద PPF ఖాతాను కలిగి ఉంటే మీరు మీ పిల్లల పేరు మీద మరొక ఖాతాను తెరవవచ్చు ఒక సంవత్సరంలో పేరెంట్ మైనర్ ఖాతాలలో జమ చేయగల గరిష్ట మొత్తం 1.5 లక్షల రూపాయలు మీ ఖాతాతో పాటు మీ పిల్లల పేరు మీద PPF చైల్డ్ ఖాతాను తెరిచి రెండింటికి కొనసాగించవచ్చు ఇక మూడవది బాలిక సమృద్ధి యోజన 1993లో ఈ ప్రణాళిక ప్రారంభించబడింది BPL కుటుంబాలలో జన్మించిన బాలికలు లేదా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఈ కార్యక్రమం నుండి ప్రయోజనాలను పొందేందుకు అర్హులు కుమార్తెలు పుట్టినప్పటి నుంచి వారి చదువు వరకు ఈ పథకం కింద వారి ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది ఈ కార్యక్రమం కింద ఒక కుమార్తె ఉన్న మహిళ కుమార్తె పుట్టిన తర్వాత 500 రూపాయలు ఆర్థిక సహాయం అందుకుంటారు ఇక నాలుగవది నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ NSC అనేది స్థిర ఆదాయ ప్రణాళిక ఇది ఏదైనా పోస్ట్ ఆఫీస్ తో సులభంగా తెరవవచ్చు ఆదాయపు పన్నును ఆదా చేస్తుంది కనిష్టంగా 1000 రూపాయలు పెట్టుబడితో 100 రూపాయలు గుణిజాలలో నెరవారీ సహకారంతో NSC ఖాతాను తెరవాలి NSC ఖాతాలకు గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలతో సహా ఎవరైనా NSCలో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకోవచ్చు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు కూడా మైనర్ తరపున పెట్టుబడులు పెట్టవచ్చు ఇక ఐదవది కిసాన్ వికాస్ పత్ర 1988లో ఇండియా పోస్ట్ కిసాన్ వికాస్ పత్రాన్ని చిన్న పొదుపు కార్యక్రమంగా ప్రారంభించింది ప్రజలు దీర్ఘకాలిక పొదుపు అలవాట్లను పెంపొందించుకోవడానికి ఇది ప్రాథమికంగా అమలు చేయబడింది మైనర్ తరపున తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా అర్హులు పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదా మరియు కనీసం 1000 రూపాయలు చేయవచ్చు పెట్టుబడి పెట్టబడిన మొత్తం 115 నెలల్లో రెట్టింపు అవుతుంది వ్యవధి తర్వాత అదే మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఆరవది పిల్లల కోసం ULIPలు దీన్ని చైల్డ్ యూలిప్లు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అని కూడా పిలుస్తారు ఇవి ప్రత్యేకంగా పిల్లల కోసం పొందబడతాయి ఇందులో బీమా కవరేజీతో పాటు పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును కూడబెట్టడంలో సహాయపడే పెట్టుబడి అవకాశం ఉంటుంది పిల్లల ULIPల 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్లు ఉండవచ్చు 20 లేదా 30 సంవత్సరాల టర్మ్ తో ఇందులో పెట్టుబడి పెడితే బోలెడని లాభాలు ఉంటాయి